గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం పడింది. దాదాపు 1.5 hours 2 hours వానకే తీవ్రమైన ఉధృత వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. ఒకవైపు ముషీరాబాద్ లో కూడా ఒక వ్యక్తి కొట్టుకుపోయిన పరిస్థితి, అక్కడెక్కడనో కొట్టుకొని వస్తే ఇక్కడ మాత్రం తేలాడు. అదే కాకుండా ఇప్పటి వరకు అతను బైక్ మాత్రమే తేలింది, అతను మాత్రం తేలలేనని కూడా మొత్తం మీద తెలుస్తుంది. దాదాపు ఆసిఫ్ నగర్ లో కూడా మామ ఇంకా అల్లుడు కూడా చనిపోయారు. ఇప్పటికే ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముషీరాబాద్ ఏరియాలో అనేక మంది ఇదే ప్రాంతంలో చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షానికి కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడము, ఇదంతా కూడా ఉప్పొంగడం, ఇదంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పాల్పడుతున్నాం. అనేక సార్లు గతంలో కూడా చెప్పాము, 10 ఏళ్ల నుంచి ఇదే దుస్థితి అయితే మాకుంది. అర్ధరాత్రి కురిసిన వర్షానికి మొత్తం బీభత్సం సృష్టించింది. దాదాపు అన్ని ప్రాంతంలో కూడా భారీగా వర్షం పడింది. ఈ క్రమంలో లోటెత్తు ప్రాంతం అంతా కూడా జలమయమైన పరిస్థితి. ఒకవైపు రోడ్ పైకి కూడా భారీగా వర్షం నీళ్ళంతా కూడా వచ్చేసిన పరిస్థితి. జీడిమెట్ల, కుషాయిగూడ, హిమాయత్ నగర్, ముషీరాబాద్, ఉప్పల్, తానకి ఈ ప్రాంతంలో కూడా ఎక్కడంటే అక్కడ వాటర్ నిలిచిపోవడం చాలా ఇబ్బంది అయిందని చెప్పొచ్చు. ఒకవైపు స్థానికులు ఉన్నారు, మనం ఒక్కసారి స్థానికులతో మాట్లాడదాము. ఎప్పటి నుంచి ఇదే పరిస్థితి అంటే గతంలో కూడా అనేక మంది చనిపోయారు. పోయినసారి చూస్తుంటే కూడా ఆ వ్యక్తి అక్కడ నిద్రిస్తున్న సమయంలో కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అవును, ఈ అధికారులకు చెప్తున్నారు మట్టి ఎప్పటికప్పుడు తవ్వుతున్నామంటారు, నాలా ప్రాబ్లం అన్నారు. అసలు ఏంటి? అసలు డీసిల్టింగ్ అవుతలేదు మేడం. ఇది నుంచి ఏంటంటే పైన పద్మనాభ నగర్ నుంచి వచ్చే పద్మనాభ గాంధీ నుంచి వచ్చే పెద్ద పైప్ లైన్, ఒక 6 feet పైప్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ నాలలో కలిపినారు. ఈ నాలలో వచ్చరికి ఈ వరద నీళ్లు, ఆ మోరి నీళ్లు రెండు కలిసి పైకి వచ్చేస్తాయి. ఇంచుమించు ఒక 4 feet వరకు వస్తాయి. ఇక్కడ ఒక పడవేసుకొని పోయే పరిస్థితి ఇక్కడ నీళ్లు. అధికారులు నిర్లక్ష్యమే ఈ చావు కారణం. లాస్ట్ ఇయర్ చనిపోయారు, ఈరోజు చనిపోయారు. డీసిల్టింగ్ కాలే. ఈ వర్క్ శాంక్షన్ అయ్యి 1 year అయింది, ఇనాగరేషన్ అయింది, కానీ వర్క్ శాంక్షన్ వర్క్ స్టార్ట్ చేయడం లేదు. నాలా డీసిల్టింగ్ తీసి మట్టి తీసి క్లియర్ చేయాలి. ఇది తీస్తేనే వరద నీళ్ళు పోయేది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. కారులో 5 మంది కొట్టుకొని 6 months బ్యాక్ కారే కొట్టుకుపోయింది. మనుషులు ట్రావెల్ చేస్తున్నారు. మన పిల్లలు పోయి రిస్క్ చేసి గ్లాసు అద్దాలు బలగొట్టి వాళ్ళని సేఫ్ గా బయట తీసుకొచ్చినాం. ఒక 6 months అంటే లాస్ట్ టైంలో మన పిల్లల అక్కడ ఇదే రోడ్ లో పోయి అక్కడ కార్నర్ అయింది, వాళ్ళు గాలి ఆడట్లేదు. మన వాళ్ళ పిల్లలు పోయి రిస్క్ తీసి గ్లాసులు పగలగొట్టి బయట తీసుకొని వచ్చారు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మేము ఏమంటున్నా అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. నేను మా 38 years నా లైఫ్ నుంచి నేను చూస్తున్నాను, అన్న వాళ్ళు చూస్తున్నారు. దీనికి ఇప్పటివరకు ఆన్సర్ సొల్యూషన్ లేదు. ఇది 12 feet లోతు ఉంటుందండి, 12 feet. ఇప్పుడు చూస్తే మనకు 3 feet కూడా కనిపించట్లేదు, అంత మట్టి జామే. దీనిపై గాంధీ పైప్ లైన్ కలిపితే మాకు ఇక్కడ సేఫ్ ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ చనిపోయాడు, ఇప్పటివరకు దాని గురించి రెస్పాండ్ లేదు. ఇది రిపీట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి రిపీట్ కావద్దని మేము కోరుకుంటాం. గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏంటంటే రిపీట్ కావద్దు, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈ ఏరియా డౌన్ ఉన్నందువల్ల ఆ పైప్ లైన్ నుంచి ఇక్కడ కలిపినారు. ఓవర్ఫ్లో ఎక్కువైపోతుంది. ఆ ఫ్లోని మాకు సొల్యూషన్ కావాలి, మట్టి తీయాలి. దీనికి ఇప్పుడు కావాలంటే 12 feet పైప్ లైన్ వస్తుంది. ఆ పైప్ లైన్ చేస్తే ఇంత మట్టి కూడా రాదు. సో గవర్నమెంట్ చొరవ చేసుకుని ఆ పైప్ లైన్ అని ఇవ్వాలి. దీని పర్మనెంట్ సొల్యూషన్ మట్టి రాకుండా చూడాలి, అప్పుడైతే వాటర్ మాకు రాదు. ఇంకోటి గాంధీ లైన్ డైవర్ట్ చేయాలి. ఇది నెక్స్ట్ టైం రిపీట్ కావద్దని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీరు చూడండి. గతంలో అనేక సార్లు జిహెచ్ఎంసీ అధికారులు కానీ డిఆర్ బృందం కానీ అందరు కూడా వచ్చి వెళ్ళిన పరిస్థితి. అసలు వచ్చిన ప్రతిసారి ఏం చెప్తారు? స్థానిక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుంటారు? మేము చేస్తామని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఒకరు అంటే ఒకరు ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఏంటంటే మా గ్రౌండ్ లేదా మీ గ్రౌండ్ లేదా డిఫరెన్సెస్ కూడా వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే బడ్జెట్స్ కూడా రావట్లేదు సరిగా. ఆ బడ్జెట్స్ కూడా రావట్లేదు. బడ్జెట్ కరెక్ట్గా వస్తే ఇక్కడ పని అవుతుంది. పట్టించుకునే నాదులు కరెక్ట్గా లేరు. ఇప్పుడు ఒక ఫోకస్ చేయాలి. ఏంటంటే ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని ఒక ఆలోచన లేదు ఎవరికి. ఆ ఆలోచన వస్తే జరుగుతుంది. ఏంటంటే దీనికి చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్తో కూడుకున్న బడ్జెట్ శాంక్షన్ చేసి ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు ఈ 15 years లో 4 నుంచి 6 మంది చనిపోయారు. 4 ఈ 1 year 2 members. అంటే నేను ఈ 15 years నుంచి వాటర్ ఎక్కువైంది అది చెప్తున్నాను. అంత ముందుకు మా చిన్నప్పుడు ఎంతమంది మాకు గుర్తులేదు, కానీ ఇప్పుడైతే 4 to 6 members. ఇక్కడ ఒక బాడీ దొరికింది, మొన్న ఇక్కడ ఒక లేడీ ఈడ మొత్తం వెతికిన సెకండ్ డే దొరికింది ఆమె. అంటే ఇప్పటివరకు బాడీ బైక్ మాత్రం దొరికింది. ఇంకోటి ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్గా లేరు, చూసేవాళ్ళు నైట్ కరెక్ట్ ఫోకస్ చేసే వాళ్ళు కూడా లేరు. మేమే రిస్క్ తీసి తాళ్ళు కట్టి కొంచెం మేమే హెల్ప్ చేసాం తప్ప ఎవ్వరు కరెక్ట్ సొల్యూషన్ లేదు మాకు ఇక్కడ. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది గవర్నమెంట్ మా ద్వారా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఇది రాత్రి దిశామమ్మ, ఇది మేమే దిశాం, మేమే కట్టాం తాడు. ఇంత మాడికి దాన్ని ఎవరు ఆఫీసర్ కానీ ఒక దాని చుట్టూ సరౌండింగ్లో కంచె మాత్రం ఏం వేయలేరు. అంటే వాళ్ళు ఎంత పని చేస్తున్నారని మీ మీడియా వాళ్ళు చూడాలి. ఇప్పుడు రాత్రి మేము కట్టిన కట్టని మేము కట్టిన తాడే. ఇంత మాడికి ఒక ఆఫీసర్ వచ్చి మళ్ళీ దాని చుట్టేమనేసిరా మళ్ళీ వాళ్ళు వాడాలని పెట్టిరది.
ఇది ఉండాలి, ఒక ఆఫీసర్ అనేటోళ్ళు ఉండాలి, ఒక టీం అనేటిది ఉండాలి. ఒక టీం లేదు ఇక్కడ. ఇంత నెగ్లెక్ట్ ఇప్పుడు కాదు, ఎవ్రీ టైం వర్షం పడ్డప్పుడు ఇదే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆఫీసర్లు కాదు, ఏ ఆఫీసర్ వచ్చినా 2 మాటలు మాట్లాడి 2 ఫోటోలు దిగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. జాంబాయి నగర్కి ఇప్పుడు వచ్చే వినోబాకాలు గాంధీ మాత్రం డైవర్షన్ చేయాలి. ఆఫీసర్లు అధికారులు రావాలి, దానికి రెస్పాండ్ కావాలి కంపల్సరీ. ఎందుకంటే రెస్పాన్స్ రావాలి మాకు. ఎవ్రీ టైం ఇప్పుడు 1 year లోపల 2 మళ్ళీ ఇంకెంతమంది అవుతారు తెలియదు. స్కూల్ జోన్ ఉన్నాయి, 3 స్కూళ్ళు ఉన్నాయి. ఈయన కొడితే ఏడబోతారు కూడా తెలియదు. చిన్న పిల్లలు ఉన్నారంట. మెయిన్ అదమ్మా, మీ మీడియా వాళ్ళు ఒకటి సహకరించండి. ఎందుకంటే దీన్ని ఫోకస్ చేయండి. లాస్ట్ టైం కూడా చేస్తున్నారు, ఎవరు చేయలేరు. దీన్ని హైలైట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు కళ్ళమ్మ కూడా అనిపిస్తుంది, ఒక్క ఆఫీసర్ టీం ఏదన్నా టీం ఉన్నదా? లోకల్ పబ్లికే ఉన్నారు, ఒక్క ఆఫీసర్ లేరు ఇక్కడ. చూడండి, మీరు చూడండి, మేము చెప్పే మాట కాదు, ఎవ్వరు లేరు. ఫస్ట్ అది ఒక్కటి చేయండి అమ్మా. ఇప్పటికే చాలా ఇబ్బందులు అవుతున్నాయని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు కూడా, ఇటువంటి ఓపెన్ ప్లేసెస్ ఉంటే కూడా చాలా ఇబ్బందులు అవుతుంది. ఒక బోర్డు కూడా, ఫెన్సింగ్ కానీ ఇటువంటివి ఏవి కూడా ఇవ్వలేరు అని కూడా చెప్పుకుంటూ ఏముందమ్మా, ఎవ్వరు పట్టించుకోవట్లేమ్మా. ఇప్పుడు సంవత్సరంలో 2 చచ్చిపోయారమ్మా. ఇంకెంతమంది వస్తారో తెలియదు. ఆ గాంధీ వాటర్ మాకు కలిపిండ్రు, వారసూడ లైన్ రిపేర్ అన్నప్పుడు గాంధీ వాటర్ మాకు కలిపిండ్రు. అది మళ్ళీ తీసేస్తా అన్నారు, ఇప్పటిదాకా తీయలేదు. ఫ్లడ్ ఇంకా ఎక్కువైపోతుంది. లాస్ట్ ఇయర్ విజయ్ అనేటోడు మా ఫ్రెండ్ ఆ ఇల్లు కాడికి ఇట్లా వచ్చిండు బయటికి, కథం అలా పడ్డాడు. ఇమీడియట్లీ పోసాక డెడ్ బాడీ వెళ్ళిపోయింది. అప్పుడు సేమ్ మీడియా అందరు వచ్చిండ్రు, చాలా వచ్చేటోళ్ళు అందరు వచ్చిండ్రు, ఎవ్వరు ఏం చేయలేదు. సేమ్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు కూడా అంత. పిల్లవాడు బండి పట్టుకోండి, గోడ గూలి అలా పడిపోయింది. ఎవరు తెలుస్తుందమ్మా, గోడ జాగానే కదా అది, వెళ్ళే తోవలనే బండి కొంచెం గడ్డ మీద కంటే వాటర్ రావని ఆగింది. ఆ గోడ కూలిపోయింది కదా, మోరికున్న గోడనే కూలిపోయింది. అంటే ఆ గోడ ఎవరిది? గవర్నమెంట్ కట్టిన గోడనే కదా అది. అది కరెక్ట్ కట్టకనే కూలిపోతుంది. మళ్ళీ పోయే వేళ వాళ్ళు వేసినప్పుడు స్టాండర్డ్గా వేయాలి. అది ఏకనే కూలిపోయింది. మరి చేస్తా అన్నారు, ఇది కూడా చేస్తలేరు. చేస్తా అంటారు, చెయ్యరు తెలుసా. ఇప్పుడు ఎంతమంది అంటే ఇప్పటికి కరెక్ట్ ఇయర్లో అయితే 2 చచ్చిపోయారు. ఇప్పటికి లాస్ట్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ. అంటే ప్రధానంగా చూస్తే కూడా మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఒక్కసారి మనం ఆ వెహికల్ కూడా చూడొచ్చు, ఆ బండి కూడా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి కొట్టుకొని వచ్చి ఈ బండంతా కూడా నాలలో నుంచి కొట్టుకొని వచ్చిన పరిస్థితి. అంటే ఎంత డేంజరస్. చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. అసలు ఇక్కడ భద్రతలు లేని పరిస్థితి అయితే ఉంది. గత 10 ఏళ్ల నుంచి కూడా ఎవరు రావట్లేదంటూ కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అధికారులు తూతూ మంత్రంగా వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆసిఫ్ నగర్లో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒకవైపు మనము విజువల్స్ లో చూస్తుంటే కూడా పరిస్థితి కూడా చాలా భయంకరంగా డేంజరస్ సిచ్యువేషన్ అనేది చెప్పొచ్చు. మాన్సూన్ సీజన్ వచ్చిందంటే చాలు ముషీరాబాద్ ప్రజలకి కూడా వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి. గత 10 ఏళ్ల నుంచి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అసలు దయనీయ పరిస్థితి ఉంది. ప్రమాదకరంగా ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఒకవైపు ఒకసారి చూడొచ్చు, ఎప్పుడు గతంలో కూడా ఇక్కడ వర్షం పరిస్థితికి కూడా ఒకరు అడుగు పైన కూర్చొని కూడా ఏదైతే అరుగు కనిపిస్తుందో అక్కడి నుంచి కూడా కొట్టుకొని వచ్చి మరి ఈ వాటర్లో కలిసిపోయిన పరిస్థితి అయితే. ఆ హైడ్రా డిపార్ట్మెంట్ కూడా దాదాపు హైదరాబాద్లో 3 గల్లంత అయ్యారంటే, రికార్డ్ కూడా ఇప్పటి వరకు 5 గల్లంత అయ్యారని తెలుస్తుంది. హైదరాబాద్లో ప్రాంతంలో భారీగా కంటిన్యూగా వర్షాలు పడిన పరిస్థితి అయితే. బేగంపేటలో కూడా ఎక్కడికక్కడ వర్షం నీళ్ళు, హైటెక్ సిటీలో వర్షం నీళ్ళు, సికింద్రాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో కూడా, లోతెత్తు ప్రాంతంలో కూడా ఎక్కడంతా కూడా జలమయమైన ఇళ్ళకి కూడా వాటర్ వెళ్ళిపోయిన పరిస్థితి. అధికారులు పట్టించుకోవట్లేదు. నాలల పక్కనే ఇల్లులు ఎప్పటి నుంచో కట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఆ నాలలకు ఫెన్సింగ్లు వేయడం ఇటువంటివి కూడా ఏది ఉండదు. చాలా ప్రమాదకరమైన నివాసాల్లో కూడా కొంతమంది నివసిస్తూ ఉంటున్న పరిస్థితి. ఎన్నిసార్లు అధికారులు ఖాళీ చేయమన్నప్పటికీ కూడా కొంతమంది ఖాళీ చేయరు. కానీ కాస్త వర్షానికే ప్రజలు కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైదరాబాద్, కుషాయిగూడ, జీడిమెట్ల, మలక్పేట్, ముషీరాబాద్ ఈ ఏరియాస్ అంతా కూడా దాదాపు అన్ని ఏరియాస్ కూడా సేమ్ వర్షపాతం నమోదైన పరిస్థితి. అఫ్జల్ నగర్లో కూడా మామ అల్లుడు కొట్టుకుపోయిన, ఒకవైపు మామని కాపాడడానికి కూడా అల్లుడు కూడా కొట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. మరో చోట ఎక్కడైతే ముషీరాబాద్లో ప్రస్తుతం మనం ఉన్నామో వరద నీటిలో కూడా గల్లంత అయిన పరిస్థితి. దినేష్ కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్న పరిస్థితి. దాదాపు 4-5 గల్లంతా ఇవ్వడం కూడా తీవ్ర విషాదం హైదరాబాద్లో చోటు చూసుకుందనే చెప్పొచ్చు. మాన్సూన్ సీజన్ అనగానే కూడా ప్రజలు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుంటున్నారనే పూర్తిగా అయితే చెప్పొచ్చు. కెమెరామెన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.